కథ పేరు కోడి మరియు డేగ. ఒక డేగ ఒక కోడి మాట్లాడుకుంటున్నాయి. డేగ కోడితో ఇలా అంది, నువ్వు కృతజ్ఞత లేని పక్షివి, ఎందుకలా అంటున్నావు అని అడిగింది కోడి కోపంగా. డేగ ఇలా జవాబు చెప్పింది, నీ యజమానులు నీకు ఆహారం పెడతారు, కానీ వాళ్ళు నిన్ను పట్టుకోవడానికి వస్తే నువ్వు ఒక మూల నుండి మరొక మూలకు ఎగురుతావు. నువ్వు కృతజ్ఞత లేనిదానివి. నేను అడవి పక్షిని, అయినా నాతో దయగా ఉండేవారిని నేను ఎల్లప్పుడూ సంతోషపెడతాను. కోడి మెల్లిగా అడిగింది, వందలాది కోళ్లను కాల్చడం నేను చూశాను. నువ్వు నా స్థానంలో ఉంటే నీ యజమానుల దగ్గరకు అసలు వెళ్ళేదానివి కాదు. నేను ఒక మూల నుండి మరొక మూలకు మాత్రమే ఎగురుతూ ఉంటే నువ్వు కొండ నుండి ఇంకో కొండకు ఎగురుతావు. ఈ కథలో నీతి, పూర్తి కథను అర్థం చేసుకోకుండా తీర్పు చెప్పవద్దు. ఇలాంటి నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.